అందరికీ నమస్తే. మనం చదువుకునే చదువు జీవితం మనం చిన్నప్పటి నుంచి డిగ్రీలు, పీజీలు, ఎంటెక్లు, బీటెక్లు, బీఈడీలు ఇట్లా చెప్పుకుంటే ఫార్మసీలు ఇవన్నీ ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ అంటే చిన్నప్పటి నుంచి 7th to 10th 1 to 7 ఏమో మనతో పాటు చదువుకున్న వాళ్ళు ఉంటారు. 7th నుంచి 10th వరకు మనతో చదువుకున్న వాళ్ళు, 10th నుంచి ఇంటర్ మనతో చదువుకున్న వాళ్ళు, ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీ, బీటెక్ ఇట్లా చదువుకున్న వాళ్ళు మన క్లాస్మేట్స్. మనతో చదువుకున్న వాళ్ళు మన క్లాస్మేట్స్. వాళ్ళంతా తిప్పి కొడితే చిన్నప్పటి నుంచి మన 15 ఏళ్ళ 20 ఏళ్ళ జీవితంలో ఈ చదువు అనే ప్రయాణంలో ఒక 100 మంది ఉంటారు. చూడండి ఎందుకు చెప్తున్నాను మీకు తర్వాత చెప్తా. ఈ 100 మంది ఉంటారు. ఈ 100 మందిలో గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మహా అయితే 5 నుంచి 10 మంది ఉంటారు గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళు. ఇక్కడ జీవితాలు ఏంటంటే డిగ్రీ అయిపోగానే లేకపోతే ఇంటర్ అయిపోగానే మైండ్లలో స్టార్ట్ అవుతుంది. ఇక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి ఇక మన మైండ్లలో ఫిక్స్ చేసి పెడుతుంది సమాజం ఎట్లా ఫిక్స్ అవుతుంది అంటే నువ్వు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి మన మైండ్లలో ఫిక్స్ చేసి మన మైండ్ను ఎంత దారుణం చేస్తుందంటే గవర్నమెంట్ జాబ్ కొడితేనే నువ్వు ఉద్యోగం చేసినట్టు, లేకపోతే కాదు ఇక నువ్వు జాబ్ చేయనట్టు లెక్క. నిన్ను సమాజం నుంచి తీసేసిర్రు, నేను సమాజం నుంచి వెళ్ళేసినట్టు చూస్తుంది ఈ సమాజం. అట్లా ఫిక్స్ చేసిన సమాజానికి ఎంతమందికి గవర్నమెంట్ జాబ్లు వచ్చింది? మా అయితే 5 నుంచి 10 మందికి వచ్చింది. మిగతా 90 మంది అయితే అంతే కదా. ఇక్కడ సక్సెస్ రేట్ ఎక్కడుంది గవర్నమెంట్ జాబ్లలో? పోనీ గవర్నమెంట్ జాబ్లలో అందరికీ 90 మందికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, 10 మందికి రాలేదు అని అంటే సరే పోయింది, అది ఇసిపెట్టు అని చెప్పేసి మాట్లాడచ్చు. నేను ఇక్కడ పాయింట్ అంత ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయాలి? అది ఎప్పుడన్నా నీ మైండ్లో అనుకున్నావా? గవర్నమెంట్ జాబ్ వస్తే నీ లైఫ్ సెక్యూర్ ఉంటుందని మాట్లాడుతున్నావు. బిజినెస్ చేసేటోళ్ళకి కదా లైఫ్ సెక్యూర్ లేదా? బిజినెస్ చేసేటోళ్ళు బాగాలేరా? అంటే గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు అందరూ మంచిగా హ్యాపీగా ఉన్నారని ఫీల్ అవుతారా? మీరంతా మంచిగా మీరు వస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళంతా సూపర్ లైఫ్లు ఉన్నారు, సూపర్గా బతుకుతారని అనుకుంటారా? ఆడ కూడా కష్టపడాలి, ఆడ కూడా పని చేయాలి, ఆడ కూడా ఏడుపులు ఉంటాయి, ఆడ కూడా బాధలు ఉంటాయి, ఆడ కూడా ఎమోషనల్ అవుతాడు. ఆయన ఏం దేవుడు కాదు, గవర్నమెంట్ జాబ్ కొట్టినాడు అంతా తోపేం కాదు. ఇక్కడ కష్టాలు అన్నిట్లలో ఉంటాయి. కానీ అరే నేనేమంటా అంటే నువ్వు క్వశ్చన్ వేసుకున్నావా? నాకేమచ్చు, నేను ఏం చేయగలుగుతా? గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతాను అనుకున్నావు, కాలేదు, నీతో కాలేదని నువ్వు క్వశ్చన్ వేసుకోవాలి ఫస్టే. మరి నీకేమచ్చు అని ఎప్పుడన్నా నువ్వు క్వశ్చన్ వేసుకున్నావా? ఈ సమాజం ఏమనుకుంటుందో, నేనేమైనా జాబ్ చేస్తున్నావు, నేనేమైనా బిజినెస్ చేస్తున్నావు, నేనేమైనా జాబ్ చేస్తున్నావు అని ఎప్పుడైనా అదే అనుకుంటాం. మన మైండ్లలో అట్లా ఫిక్స్ చేసి పెట్టింది సమాజం. ఈ సమాజానికి నేను ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతుంది. కానీ ఈ సబ్జెక్ట్ మరోసారి చెప్తా. ఫస్ట్ నువ్వేం చేయాలంటే నీకేమచ్చు, నువ్వేం చేయగలుగుతావు అని చెప్పి నువ్వు ఫిక్స్ అయిపోవాలి. కానీ అట్లా ఫిక్స్ అయిపోవు. నేను జాబే కొట్టాలని ఫిక్స్ అయిపోయినావు కాబట్టి ఆ సమాజం అట్లా యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఆ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే మైండ్ సెట్లోనే ఉండిపోయినావు. ఒకసారి బయటకు వచ్చి నువ్వు ఆలోచించు, నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయగలుగుతా, నాతో అయ్యే పని ఏంటని చెప్పేసి ఎప్పుడన్నా క్వశ్చన్ వేసుకున్నావా? ఇకపోతే నేను మళ్ళీ ఒకసారి పాయింట్కి వస్తా. ఈ సమాజం గురించి ఆలోచించే నువ్వు ఒక చిన్న కథ చెప్తా. సింహం, జింక. పొద్దున లేవగానే సింహంకి ఏంది ఆకలి. నేను ఖచ్చితంగా జింకని తినాలని చెప్పేసి ఒక మైండ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది దానికి. జింకకేమో జింక కూడా ఆకలే, సింహాన్ని ఆకలే. జింక ఏం చేస్తుంది? గడ్డి కోసము రేపు పొద్దున ఇట్లా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ సింహానికేమో జింకని తినాలని. సీన్ కట్ చేసి కెమెరా జూమ్ చేస్తే జింకను చూసింది సింహం చూసి దాని దగ్గరికి తినడానికి వెళ్తుంది. జింక పరిగెడుతుంది. ఈ పరిగెట్టడం సబ్జెక్ట్ చెప్తున్నా. ఈ పరిగెట్టే టైంలో జింకను ఆపి జింక నేను తినచ్చా అని ఎప్పుడన్నా అడుగుతుందా? అబ్బా జింక నువ్వు ఉరకే నా వల్ల కాదు, ప్లీజ్ నువ్వు అట్లా ఉరకకు, అది కరెక్ట్ కాదు, నేను తింటా అని చెప్పేసి ఏమన్నా క్వశ్చన్ వేసుకుంటుంది అది? పోనీ జింకని అడుగుదాం, అబ్బా సింహం ప్లీజ్ నన్ను ఏం చేయకు, ప్లీజ్ నేను బతకాలి అని చెప్పేసి సింహాన్ని ఏమైనా రిక్వెస్ట్ చేస్తుందా? అరే నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, దానికి సింహానికి తినాలి ఖచ్చితంగా, జింకకేమో నేను బతకాలి ఖచ్చితంగా అనే మైండ్ సెట్ ఈ రెండింటికి ఉంటుంది. కానీ మనం ఎందుకు జంతువులాగా ఆలోచిస్తలేము? అదేదో నేను బిజినెస్ చేయాలన్నట్టు 100 మందిని అడుగుతున్నావు. జింక అడుగుతుందా నన్ను బతికి అని అడుగుతుందా? అది బతకాలని చూస్తుంది. అదే సింహము ప్లీజ్ జింక కొద్దిగా ఆగు నేను తింటా అని ఏమైనా రిక్వెస్ట్ చేస్తుందా? దాని బతుకు కోసం, దాని ఆకలి కోసం దాన్ని పరిగెట్టి దాన్ని తినాలనే చూస్తుంది కదా.
అది ఎవరన్నా అడుగుతుందా పక్క పంటలను? ఇప్పుడు జింకను తినచ్చా? జింకను మేము యాక్సెప్ట్ చేస్తా జింకను ఇక్కడ అని మిగతా పూలులను లేకపోతే ఎలుగుబంట్లను ఏనుగులను అడుగుతుందా? జింకను తినచ్చా? జింక ఏమనుకుంటుందా, ఏమన్నా అనుకుంటుందా అని చెప్పేసి ఫీల్ అవుతుందా? అంటే జంతువులకు ఉన్నటువంటి మైండ్ సెట్ మన దిక్కుమాల మైండ్ సెట్లకు లేదు. అదే బాధ నా బాధ. ఇప్పుడు నా బాధ ఏంటంటే నీకు ఏమనిపిస్తే చెయ్యి. ఇప్పుడు సింహం కథ జింక కథ నీకు అర్థమైంది కదా. నీకేమనిపిస్తే చెయ్యి. నీకు ఆకలి అవుతుంది, నువ్వు లేకపోతే చచ్చిపోతావు, నీ వల్ల నీకు చేతనైంది చెయ్యి. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఈ సమాజం ఏమనుకుంటుందో అని మాత్రం దయచేసి చేయకు. నీకు ఏది అనిపిస్తే చెయ్యి. జింకను సింహాన్ని కథను గుర్తుపెట్టుకో. నీ ఆకలి ముఖ్యం, నీ కష్టం ముఖ్యం, నీకేమొస్తుందో అది ముఖ్యం. అది చెయ్యి.